ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు మనం ప్రస్తుతం తిరుమల దర్శనం యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే ఫ్రీ దర్శనం యొక్క వివరాలను తెలియజేయమని చాలామంది భక్తులు అడుగుతున్నారండి. వాటి యొక్క వివరాలను గురించి, అలాగే కొందరు భక్తులు అడిగే దర్శనానికి సంబంధించిన ముఖ్యమైన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో చూస్తున్న వారందరికీ కూడా మన తిరుమల టాక్స్ ఛానల్ తరఫు నుంచి శ్రీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. ఇక ముందుగా నిన్న అంటే ఆగస్టు 15వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 76,695 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 34,395 మంది భక్తులైతే తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,90,00,000 రూపాయలు. ఈరోజు సర్వదర్శనం టికెట్లు తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోందండి. ఆగస్టు 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అంటే 3 రోజుల పాటు 500 రూపాయల ఆర్జిత సేవలను క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆర్జిత సేవ టికెట్లు ఉన్నవారికి ఈ 3 రోజులు సేవ కానీ దర్శనం కానీ ఉండదు. భక్తులు మరొకసారి ఈ విషయాన్ని గమనించాలి. ఇప్పుడు భక్తుల యొక్క రద్దీ అనేది ప్రస్తుతం ఎక్కువగానే ఉందండి. ఎప్పుడూ కూడా శుక్ర, శని, ఆదివారాలలో తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది మామూలు కంటే ఎక్కువగా ఉంటుంది. దీన్ని బట్టి భక్తుల యొక్క జర్నీని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు ఫ్రీ దర్శనంకి వెళ్ళటానికి ఆధార్ కార్డు కూడా అవసరం లేదా? ఫ్రీ దర్శనం క్యూ లైన్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఓపెన్లో ఉంటుంది? అసలు ఆ క్యూ లైన్ ఎక్కడ ఉంది అని చాలామంది భక్తులు చాలా రకాలైన సందేహాలను అడుగుతున్నారండి. కాబట్టి ఫ్రీ దర్శనం గురించి పూర్తిగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రతిరోజు కూడా టీటీడీ వారు తిరుమలకు వచ్చే భక్తులను ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా ఫ్రీ దర్శనానికి పంపిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 16 గంటల సమయం పడుతోంది. ఎప్పుడు కూడా ఈ ఫ్రీ దర్శనానికి ఎక్కువ గంటల సమయమే పడుతుందండి. 2-3 గంటల్లో అయితే ఈ దర్శనం అవ్వదు. అయితే ఈ ఫ్రీ దర్శనానికి వెళ్ళటానికి ఎటువంటి దర్శనం టికెట్లు అవసరం లేదు. ఈ ఫ్రీ దర్శనం క్యూ లైన్ ఎక్కడ ఉందంటే తిరుమల కొండపైన VQC2 అంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 అనే క్యూ లైన్ నుంచి ఫ్రీ దర్శనం భక్తులను దర్శనానికి పంపిస్తారు. 16 గంటల సమయం పడుతుందంటే ఏంటంటే మీరు క్యూ లైన్లోకి వెళ్ళినప్పటి నుంచి మొత్తం క్యూ లైన్లో నడిచి వెళ్ళి కంపార్ట్మెంట్లో వేచి ఉండి స్వామివారిని దర్శనం చేసుకొని బయటికి వచ్చేసరికి 16 గంటల సమయం అనేది ఈరోజు పడుతోంది. VQC2 అనే క్యూ లైన్ నుంచి వీరిని దర్శనానికి పంపిస్తారు. దర్శనం టికెట్స్ అవసరం లేదు, అలాగే ఆధార్ కార్డు కూడా అవసరం లేదండి. ఫ్రీ దర్శనానికి ఆధార్ కార్డు కూడా అవసరం లేదు. కానీ తిరుమలకు కొండకు వచ్చే ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ తెచ్చుకోవడం మంచిది. ఎందుకంటే ఫ్రీ దర్శనానికి ఆధార్ కార్డు అవసరం లేకపోయినా లాకర్స్ తీసుకోవాలన్నా లేదా మీరు కొండపైన రూమ్స్ తీసుకోవాలన్నా మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ విధంగా ప్రతిరోజు కూడా టీటీడీ వారు ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా తిరుమల కొండపైన VQC2 అనే క్యూ లైన్ నుంచి భక్తులను నేరుగా దర్శనానికి పంపిస్తున్నారు. క్యూ లైన్లో మీరు కంపార్ట్మెంట్లలో వేచి ఉండాలి. కంపార్ట్మెంట్లో వేచి ఉన్నప్పుడు మీకు ఉప్మా కానీ టిఫిన్, అన్నం, సాంబార్ అన్నం, పెరుగన్నం అలాంటివి కూడా మీకు పెడతారండి, ప్రసాదాలు. అలాగే పాలు, నీళ్లు కూడా అందించడం జరుగుతుంది. ఈ VQC2 అనే ఫ్రీ దర్శనం క్యూ లైన్ అనేది 24 గంటలు కూడా తెరిచే ఉంటుందండి. మీరు రాత్రి కానీ పగలు కానీ రోజులో ఏ సమయంలోనైనా కూడా డైరెక్ట్గా వెళ్ళి ఫ్రీ దర్శనం క్యూ లైన్లో జాయిన్ అవ్వచ్చు. ఇక భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన సందేహాలకు సమాధానాలను తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు, నమస్తే మేడం, శ్రీవారి పాదాలు మెట్ల మార్గం వద్ద నైట్ టైం ఉండవచ్చునా మేడం, లేదా మార్నింగ్ ఎంత సమయానికి అక్కడికి చేరుకోవచ్చు అని అడిగారండి.
రాత్రి మెట్ల దగ్గర ఎవరిని ఉండనివ్వరండి, మీరు రూమ్ తీసుకొని అయినా ఉండాలి. శ్రీవారి మెట్ల దగ్గర అయితే ఎవరిని అక్కడ ఉండటానికి అలౌ చేయరు. మీరు ఉదయం రావాలి అనుకుంటే శ్రీవారి మెట్ల మార్గం స్టార్టింగ్లో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారు. కేటాయించడం మొదలుపెట్టిన 1-2 గంటలలో దర్శనం టికెట్లన్నీ ఫుల్ అయిపోతాయి. కాబట్టి మీరు తెల్లవారుజామున 5 గంటల కల్లా వచ్చి సర్వదర్శనం టికెట్లు ఇచ్చే క్యూ లైన్ దగ్గర శ్రీవారి మెట్ల మార్గంలో క్యూ లైన్లో నిలబడవచ్చు. అలాగే ఒక డౌట్ అండి, 300 రూపాయల టికెట్ తీసుకున్నాము, ఇప్పుడు శ్రీవారి మెట్లు ఎక్కి తర్వాత 300 రూపాయల క్యూ లైన్లోకి వెళ్ళవచ్చా అని అడిగారు. అవునండి, మీరు 300 రూపాయల దర్శనం టికెట్ బుక్ చేసుకుంటే మీరు అలిపిరి లేదా శ్రీవారి మెట్ల మార్గం నుంచి నడిచి అయినా వెళ్ళి 300 రూపాయల దర్శనానికి వెళ్ళొచ్చు, లేదా బస్సులో వెళ్ళి అయినా సరే 300 రూపాయల దర్శనానికి వెళ్ళొచ్చు. ఇంకొకరు, మేడం గారు మేము రేపు మధ్యాహ్నం 2 గంటలకి అలిపిరి మెట్ల మార్గం మీద వెళ్ళాలి అనుకుంటున్నాము, మాకు దర్శనం అవుతుందా అని అడిగారు. మీరు ఏ దర్శనానికి వెళ్తున్నారో అన్న దాన్ని బట్టి మీకు దర్శనం అవుతుందా లేదా చెప్పొచ్చండి. ఫ్రీ దర్శనానికి వెళ్తే మీరు వెళ్ళిన రోజు దర్శనం అవ్వదు, మరుసటి రోజు అంటే ఆ రోజంతా మీరు కంపార్ట్మెంట్లో ఉండి మీకు మరుసటి రోజు దర్శనం అవుతుంది. సర్వదర్శనం టికెట్లు తీసుకొని వెళ్తే వెళ్ళిన 3 నుంచి 4 గంటల లోపు దర్శనమై బయటికి వస్తారు. నడిచి వెళ్ళినా కూడా ఏ టికెట్తో దర్శనానికి వెళ్తున్నారన్న దాన్ని బట్టి దర్శనం వివరాలు అనేది చెప్పగలము. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.